హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక షాకింగ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చైనాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రభుత్వం రూల్స్ మార్చేలా చేసింది. అంటే ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోండి. కథలోకి వెళ్తే ఒక అమ్మాయి తన కష్టాల నుండి బయటపడాలని, బాగా చదివి ఒక పెద్ద కాలేజీలో సీటు సంపాదించాలని కలలు కంటుంది. కానీ తాను ఊహించని విధంగా స్కూల్లో కొందరు స్టూడెంట్స్ ఆమెపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు. ఆమెని శారీరకంగా హింసిస్తారు. అసలు ఆ అమ్మాయిని వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు? ఒక సామాన్యమైన విద్యార్థిని ఎదుర్కొన్న ఆ భయంకరమైన పరిస్థితులు ఏంటి? చివరకు ఆమె గెలిచిందా లేక ఆ నరకంలోనే ఉండిపోయిందా అనేది తెలియాలంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో సిటీ మొత్తం స్టూడెంట్స్ తో బిజీగా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఇంకా 60 రోజులే టైం ఉంటుంది. అందరూ బాగా చదువుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మంచి కాలేజీలో సీటు కోసం ట్రై చేస్తూ ఉంటారు. అక్కడే మనకి చేన్ నియాన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. తాను 12th స్టాండర్డ్ చదువుతుంది. చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నోట్స్ రివైజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బాల్కనీ వైపు పరుగులు తీస్తూ ఉంటారు. ఏం జరిగిందో అని తాను కూడా వాళ్ల వెనకే వెళ్తుంది. అక్కడందరూ కింద పడి ఉన్న ఏదో వస్తువుని ఫోటోలు తీస్తూ ఉంటారు. తాను తొంగి చూసేసరికి అక్కడ తన క్లాస్మేట్ శవం కనిపిస్తుంది. ఆ అమ్మాయి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూడగానే చేన్ నియాన్ వెంటనే కిందకి వెళ్తుంది. తన జాకెట్ తీసి ఆ అమ్మాయి మొహం కనిపించకుండా కప్పేస్తుంది. తన కళ్ళ నుంచి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆ బాధని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటికి స్కూల్కి పోలీసులు వస్తారు. విచారణ కోసం చేన్ నియాన్ని పిలుస్తారు. ఆఫీసర్ ఎన్ని ప్రశ్నలు అడిగినా తాను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగానే కూర్చునుంటుంది. ఈలోగా బెల్ మోగడంతో లేచి క్లాస్కి వెళ్తుంది. కానీ అక్కడ తన డెస్క్ మీద ఎవరో ఇంకు పోసి ఉండటాన్ని గమనిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఎవ్వరూ తన వైపు చూడరు. అసలక్కడ ఏమీ జరగనట్టు, ఎవరూ ఏమీ చూడనట్టు నటిస్తూ ఉంటారు. అప్పుడు తనకి ఒక విషయం గుర్తొస్తుంది. సరిగ్గా ఇలాగే ఆత్మహత్య చేసుకున్న తన ఫ్రెండ్ కూడా జరిగిందని. అప్పుడు తను కూడా ఇలాగే నిలబడి చూస్తుంది తప్ప ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ సమయంలో తన ఫ్రెండ్ ఎంత నరకం అనుభవించి ఉంటుందో అని తనకు అర్థమవుతుంది. విషయం తెలిసిన టీచర్ తనని పిలిచి ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా అని అడుగుతాడు. మేము దీనికి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తాడు. కానీ తాను మాత్రం ఏమీ చెప్పదు. ఈలోపు లంచ్ బ్రేక్ ఇస్తారు. అక్కడ మనం వెయిలైన్ అనే అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మాయి వల్లే తన ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటుంది. వీళ్లే రోజు ఆ అమ్మాయిని ఏడిపించేవాళ్ళు. ఇప్పుడు చేన్ నియాన్ని కూడా అలాగే టార్గెట్ చేస్తారు. స్కూల్లో మిగతా స్టూడెంట్స్ ఎవ్వరూ వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే ఎక్కడ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే అందరూ నోరు మూసుకుని భరిస్తూ ఉంటారు. ఇప్పుడు వెయిలై చేన్ నియాన్ దగ్గరికి వచ్చి, నీకు మంచి మార్కులు వచ్చాయి కదా, మాతో గ్రూప్ స్టడీస్ చేస్తావా అని వెటకారంగా అడుగుతుంది. కానీ చేన్ నియాన్ దానికి ఒప్పుకోదు. చేన్ నియాన్ తన ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో వెయిలైకి కోపం వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి చేన్ నియాన్ని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తూ ఏడిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆమెను వదలరు. వెనకాలే వెళ్లి ఆ రోజు పోలీసులకు ఏం చెప్పావంటూ వేధిస్తారు. కిందకి తోసేస్తారు. ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకుని చేన్ నియాన్ ఇంటికి చేరుకుంటుంది. కానీ అక్కడ కూడా తనకి ప్రశాంతత ఉండదు. మన అందరి జీవితాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది చేన్ నియాన్ లైఫ్. వాళ్ళ అమ్మ చాలా మంది దగ్గర అప్పులు చేసి ఉంటుంది. ఆ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తారని వాళ్ళ అమ్మ ఎక్కువ బయటే ఉంటూ ఇల్లీగల్ సామాన్లు అమ్ముతూ బతుకుతూ ఉంటుంది. ఆ డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది. చేన్ నియాన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుందని, అప్పుడు కష్టాలన్నీ తీరిపోతాయని వాళ్ళమ్మ నమ్మకం. నిజం చెప్పాలంటే ఆ తల్లి ఆశలన్నీ కూతురు మీదే ఉంటాయి. కానీ ఆ రోజు కూతురు స్కూల్లో ఎంత నరకం చూసిందో మాత్రం అడగదు. ఇక కథ ముందుకు వెళ్తే మరుసటి రోజు చేన్ నియాన్ ఇంటికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు ఒక అబ్బాయిని దారుణంగా కొడుతూ ఉంటారు. అది చూసి భయపడి పారిపోవాలనుకుంటుంది. కానీ ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది. అది చూసిన ఆ రౌడీలు తనని పట్టుకుంటారు. తన దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని ఫోన్ పగలగొట్టేస్తారు. అంతేకాకుండా దెబ్బలు తిన్న ఆ అబ్బాయికి కిస్ చేస్తేనే నిన్ను వదిలేస్తామని ఫోర్స్ చేస్తారు. భయంతో చేన్ నియాన్ వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది. ఈలోగా ఆ దెబ్బలు తిన్న అబ్బాయి ఒక్కసారిగా లేచి ఆ రౌడీలని కొట్టడం మొదలు పెడతాడు. దాంతో వాళ్ళు పారిపోతారు. ఆ గొడవలో ఫోను, డబ్బులు పడిపోవడంతో చేన్ నియాన్ బాధగా ఇంటికొచ్చేస్తుంది. మరుసటి రోజు అదే అబ్బాయి తన ముందుకొస్తాడు. తన పేరు లీన్ అని పరిచయం చేసుకుంటాడు. నిన్న నీ ఫోన్ పగిలిపోయింది కదా అని తనని రిపేర్ షాప్కి తీసుకెళ్లి ఫోన్ బాగు చేయిస్తాడు. కానీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చే స్తోమత చేన్ నియాన్ దగ్గర ఉండదు. అప్పుడు లీన్ డబ్బులు వద్దు, కానీ నీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను అంటాడు. ముందు నువ్వు నీ సేఫ్టీ చూసుకో, తర్వాత నన్ను కాపాడుకుందులే అని చేన్ నియాన్ వెటకారంగా అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. రాత్రి అయిపోవడంతో లీన్ తనని ఫాలో అవుతూ ఇంటి దాకా వస్తాడు. కానీ ఇంటి బయట గోడల మీద వాళ్ళ అమ్మ గురించి, ఆవిడ చేసిన అప్పుల గురించి చాలా అసభ్యంగా రాసిన పోస్టర్లు అంటించుంటాయి. అవి చూసి చేన్ నియాన్ తట్టుకోలేక ఏడుస్తూ కోపంతో వాటిని చించేస్తుంది. మరుసటి రోజు స్కూల్కి వెళ్తే ఆ
పోస్టర్ల ఫోటోలు అందరి ఫోన్లలోకి వచ్చేస్తాయి. అందరూ తనని చూసి ఒక దొంగ కూతురు అని హేళన చేస్తూ ఉంటారు. చేనియాన్కి ఏడుపాగదు. రోజు రోజుకి స్కూల్లో వేధింపులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఊపిరాడనంతా సతమతమవుతూ ఉంటుంది. ఒకరోజు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా లీన్ తన బైక్ మీదొస్తాడు. చేనియాన్ ఆలోచించకుండా బండెక్కి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటుంది. లీన్ తనని తన చిన్న ఇంటికి తీసుకెళ్లి తినడానికి ఏదో పెడతాడు. కానీ డిప్రెషన్లో ఉన్న చేనియాన్ అతని మీద చిరాకు పడుతుంది. నువ్వు ఒక రౌడీవి, ఎప్పుడు ఇలాగే ఉంటావు, కానీ నేను చదువుకుని మంచి జాబ్ చేసుకుంటాను అంటుంది. ఆ మాటకి లీన్కి కోపం వచ్చి తనని గట్టిగా పట్టుకుని పక్కకు లాగుతాడు. నేను ఎలా ఉన్నానో అలాగే హ్యాపీగా ఉన్నాను అని సీరియస్గా చెప్తాడు. నా నుంచి మంచితనాన్ని అస్సలు ఆశించకు అని లీన్ సీరియస్గా చెప్పడంతో చేనియాన్ భయపడి అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది. కథ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకరోజు ఆ రౌడీ అమ్మాయిలు చేనియాన్ వాళ్ళకి లొంగడం లేదని, ఎక్కడా తమ బండారం బయట పెడుతుందో అనే భయంతో తనని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తారు. ఇన్ని రోజులు భరించింది చాలు అనుకున్న చేనియాన్ ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే తన కళ్ల ముందే తన ఫ్రెండ్ పడ్డ బాధ గుర్తొచ్చి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని ఫిక్స్ అవుతుంది. చేనియాన్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ ముగ్గురు అమ్మాయిలని పిలిపిస్తారు. కానీ మెయిన్ విలన్ అయిన వెయిలై మొహంలో ఏమాత్రం భయం ఉండదు. పైగా నవ్వుతూ వెటకారంగా సమాధానాలు చెప్తుంది. స్కూల్ వాళ్ళు వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్ కాళ్ళ వేళ్ళ పడినా సరే స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదు. కానీ వాళ్ళ ఫ్యూచర్ పాడవకూడదని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు. ఈ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్ జెంగ్ చేనియాన్ని కలిసి ధైర్యం చెప్తాడు. తను చిన్నప్పుడు తనని కూడా ఇలాగే ఏడిపించేవాళ్ళని, ఒక్కసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ అయితే అంతా సర్దుకుంటుందని చెప్తాడు. అప్పుడు చేనియాన్ ఒక మాట అడుగుతుంది. పెద్దయినంత మాత్రాన అన్నీ సర్దుకుంటాయా? మంచి జాబ్ వచ్చినంత మాత్రాన లైఫ్ మారిపోతుందా అని. ఆ ప్రశ్నకు ఆఫీసర్ దగ్గర సమాధానమే ఉండదు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. కానీ తన కష్టాలేవీ చెప్పకుండా దాచేస్తుంది. ఎగ్జామ్కి ఇంకా 43 రోజులే ఉంటుంది. స్కూల్లో అంతా సైలెంట్గా ఉన్నా ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందని చేనియాన్కి అర్థమవుతుంది. అనుకున్నట్టే ఒకరోజు ఆ ముగ్గురమ్మాయిలు కత్తులు పట్టుకుని తన ముఖం పాడు చేయడానికి దారిలో వెయిట్ చేస్తూ ఉంటారు. చేనియాన్ వాళ్ళని తోసేసి పారిపోతుంది. ఆఫీసర్ జేంగ్కి కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడు. ఇక తనకు సేఫ్ ప్లేస్ అంటే లీన్ ఇల్లే అని గుర్తొచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది. లీన్ మీద నమ్మకంతో తన బట్టలు వేసుకుని అక్కడే ఉండిపోతుంది. లీన్ బయటికి రౌడీలా కనిపించినా చేనియాన్ అంటే చాలా గౌరవం. అందుకే తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకరోజు రాత్రి లీన్ ఆ వెయిలైని ఒక బార్ బయట పట్టుకుని మొహం చూపించకుండా భయపెడతాడు. ఇంకోసారి చేనియాన్ జోలికొస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పట్నుంచి చేనియాన్ లీన్ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. లీన్ ఒక బాడీగార్డ్లా తన వెనకాలే స్కూల్కి వస్తూ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఇది చూసి చేనియాన్కి లీన్ మీద ఇష్టం మొదలవుతుంది. కానీ బయటికి చెప్పదు. ఈలోగా వెయిలై గ్యాంగ్లో ఉండే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళిప్పుడు నన్ను టార్గెట్ చేశారు, నీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో చెప్పు, నాకు కూడా హెల్ప్ కావాలి అని అడుగుతుంది. చేనియాన్ లీన్ గురించి చెప్పదు. కానీ జాలిపడి ఆ అమ్మాయిని ఇంటి దాకా దింపుతాను అని వెళ్తుంది. ఆ అమ్మాయి అడిగిందని చేనియాన్ వెళ్తుంది. కానీ అదంతా ఒక ట్రాప్ అని పాపం తనకు తెలీదు. సరిగ్గా అదే టైంలో లీన్ షాప్ మీద పోలీసులు రైడ్ జరగడంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి చేనియాన్ని మోసం చేసి ఆ రౌడీ గ్యాంగ్ దగ్గరికి తీసుకెళ్తుంది. వెయిలై పగతో రగిలిపోతూ కొంతమంది అబ్బాయిలని కూడా తెచ్చుకుని ఉంటుంది. వాళ్ళు చేనియాని దారుణంగా కొడతారు, బట్టలు చించేస్తారు. ఇక చదువుకోకూడదని తన బుక్స్ కూడా చింపేస్తారు. అంతటితో ఆగకుండా వికృతంగా ఆనందిస్తూ తన జుట్టుని కూడా కత్తిరించేస్తారు. చెప్పడానికి ఈ మాటలు చాలా సులభంగా అనిపిస్తాయి. కానీ ఇది చేసింది స్కూల్ పిల్లలంటే ఎవ్వరూ నమ్మలేరు. ఆ రాక్షసులు చేనియాన్తో ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఆ ఫోటోలు బయటకొస్తే తన జీవితం నాశనం అయిపోతుంది. ఆ సమయంలో చేనియాన్ సహాయం కోసం లీన్కి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ పాపం లీన్ అప్పటికే పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోయి ఉంటాడు. స్టేషన్ నుంచి బయటికి రాగానే లీన్ ఫోన్ చూసుకుంటాడు. అన్ని మిస్డ్ కాల్స్ చూసి కంగారు పడి ఇంటికి పరిగెడతాడు. అక్కడ ఒక మూలన చిరిగిన బట్టలతో కూర్చుని చించిన తన నోట్స్ని అతికించుకుంటూ కనిపిస్తుంది చేనియాన్. ఆ సీన్ చూసి లీన్కి పిచ్చెక్కిపోతుంది. ఈరోజు వాళ్ళ అంతు చూడాల్సిందే అని కోపంతో వెళ్తూ ఉంటే చేనియాన్ వెనక నుంచి గట్టిగా పట్టుకుని ఆపేస్తుంది. ఇద్దరూ బోరున ఏడ్చేస్తారు. ఒక ఎమోషనల్ మూమెంట్లో లీన్ తన జుట్టుని కత్తిరించేసి చేనియాన్కి సపోర్ట్గా తన జుట్టు కూడా కత్తిరించుకుంటాడు. ఆ రాత్రంతా చేనియాన్కి తోడుగా అక్కడే ఉంటాడు. ఒంటరిగా అస్సలు వదలడు. మరుసటి రోజు చేనియాన్ స్కూల్కి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. అంత జరిగాక ఇక రాదు అనుకుంటారు.
కానీ లీన్ ఇచ్చిన ధైర్యంతో తాను ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. రేపే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనగా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అంతా బాగానే ఉందని ధైర్యం చెప్తుంది. ఎగ్జామ్ రోజు జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. లక్షలాది మంది స్టూడెంట్స్ గొడుగులు పట్టుకుని ఎగ్జామ్ సెంటర్ బయట నిలబడుంటారు. పేరెంట్స్ అందరు పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటే చేనియాన్ పక్కన లీన్ నిలబడి ధైర్యం చెప్తాడు. తాను లోపలికి వెళ్ళగానే సీన్ కట్ అవుతుంది. ఒక చెత్త కుప్పలో ఒక శవం దొరుకుతుంది. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే అది వెయిలై శవం అని తెలుస్తుంది. అవును, చేన్నియాన్ని టార్చర్ చేసిన ఆ అమ్మాయే. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అక్కడ లీన్ ఫ్రెండ్ కారు కనిపిస్తుంది. ఆ కారులో బ్లడ్ మరకలు కూడా దొరుకుతాయి. దాంతో పోలీసులు లీన్ని విచారిస్తారు. మే 31వ తేదీన రాత్రి నువ్వు ఎక్కడున్నావని అడుగుతారు. అతను హాస్పిటల్లోనే ఉన్నానని అబద్ధం చెప్తాడు. తర్వాత వేలై ఫ్రెండ్ పోలీసులకి ఆ వీడియోలన్నీ చూపిస్తుంది. అవి చూసిన ఆఫీసర్ జేంగ్ షాక్ అయ్యి వెంటనే చేనియాన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు పోలీసులకి చెప్పలేదని ఆఫీసర్ అడిగితే, ముందు ఒకసారి చెప్పాను, ఏం జరిగింది, నా లైఫ్లో ఏం మారలేదు, అందుకే ఈసారి చెప్పడం వేస్ట్ అనుకున్నాను, నా ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాను అని చెప్తుంది. ఆఫీసర్ స్టేషన్కి రమ్మంటారు, కానీ తను రానని చెప్తుంది. అయితే ఆమె ఒక క్రైమ్ సస్పెక్ట్ కాబట్టి తప్పదు. ఆ రాత్రంతా జైల్లోనే ఉంటుంది. మరుసటి రోజు జైలు నుంచే ఎగ్జామ్ హాల్కి వెళ్తుంది. నిద్ర లేదు, తిండి లేదు. కానీ వాళ్ళ అమ్మని లీన్ మాటల్ని గుర్తు తెచ్చుకుని ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ అయిపోయాక లీన్ వచ్చి తనని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. పోలీసులు నా వెంట పడ్డారు, నేను చెప్పింది చెయ్యి అంటాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే వేలైని చంపింది లీన్ కాదు, చేనియాన్. వీడియోలు తీసిన కొన్ని రోజులకి వేలై చేనియాన్ దగ్గరికి వచ్చి ఎక్కడ పోలీసులకు చెప్తుందని భయపడి సారీ అడుగుతుంది. కానీ చేనియాన్లో ఉన్న కోపం కట్టలు తెంచుకుని ఆవేశంతో గట్టిగా తోసేస్తుంది. దాంతో వేలై మెట్ల మీద నుంచి పడి చనిపోతుంది. విషయం తెలిసిన లీన్ ఆ నేరం తన మీద వేసుకోవాలని డిసైడ్ అవుతాడు. తన ఫ్రెండ్ కార్లో శవాన్ని తీసుకెళ్లి పడేసి కావాలనే ఆధారాలు వదిలేస్తాడు. నాకు ఎలాగూ ఫ్యూచర్ లేదు, కానీ నువ్వు చాలా ఎత్తుకెదగాలి, అందుకే నేను రేప్ చేయడానికి ట్రై చేశానని అబద్ధం చెప్పు అని లీన్ బతిమలాడతాడు. నేనింకా మైనర్ని కాబట్టి తక్కువ శిక్ష పడుతుంది, నువ్వు కాలేజీ పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను వచ్చేస్తాను, తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చని కన్విన్స్ చేస్తాడు. చివరికి చేన్నియాన్ ఒప్పుకుంటుంది. పోలీసులు వచ్చి చిరిగిన బట్టలతో ఉన్న చేన్నియాన్ని చూసి లీన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆఫీసర్ జేంగ్కి మాత్రం అనుమానంగానే ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో అతనికి తెలుసు. ఎంత ప్రయత్నించినా లీన్ మాత్రం నిజం చెప్పడు. చేన్నియాన్ని కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. ఆఫీసర్ చేన్నియాన్ని కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. నీకోసం ఒకడు ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా అని. అయినా తను నోరు విప్పదు. ఫైనల్గా లీన్కి జైలు శిక్ష పడుతుంది. చివరిసారి కలుసుకున్నప్పుడు మళ్ళీ కలుస్తాం అని సైగ చేసుకుంటారు. 4 నెలల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. చేన్నియాన్కి ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆఫీసర్ జేంగ్ వచ్చి కంగ్రాట్స్ చెప్పి లీన్కి ఉరిశిక్ష పడిందని బాంబు పేలుస్తాడు. అది వినగానే చేన్నియాన్ తట్టుకోలేక ఆఫీసర్ని కొట్టి ఎడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆఫీసర్, నేను అబద్ధం చెప్పాను, ఆ హత్య నువ్వే చేసావని నాకు తెలుసు, కానీ మీ ప్రేమ ముందు చట్టం ఓడిపోయింది. లీన్కి 10 ఏళ్లు శిక్ష పడింది, కానీ ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటే బుల్లీయింగ్ బాధితురాలివి కాబట్టి శిక్ష తగ్గుతుంది అని చెప్తాడు. చేన్నియాన్కి ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంది. అయినా సరే లీన్ కోసం నిజం ఒప్పుకుంటుంది. జైల్లో ఇద్దరు ఒకరినొకరు అద్దం అవతల నుంచి చూసుకుని ఏడుస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత చేన్నియాన్ ఒక స్కూల్ టీచర్గా సెటిల్ అవుతుంది. క్లాస్లో ఒక అమ్మాయి భయపడుతూ ఉండటం చూసి తన చిన్నతనం గుర్తుకొచ్చి ఆ పాపని ఇంటి దగ్గర దింపడానికి వెళ్తుంది. కాలం మారింది, మనుషులు కూడా మారారు, కానీ ఒక్కటి మాత్రం మారలేదు. చేన్నియాన్ నడుస్తూ ఉంటే తన వెనకాలే బాడీగార్డ్లా లీ నడుస్తూ వస్తాడు. అలా ఈ కథ ముగుస్తుంది. బేసిక్గా ఇది బుల్లీయింగ్ వల్ల స్టూడెంట్స్ ఎంత నరకం అనుభవిస్తారో చెప్పే కథ. ఆ బాధ వర్ణనాతీతం. మీలో ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేసుంటే ధైర్యంగా ఉండండి. చీకటి తర్వాత వెలుతురు రాక తప్పదు. మీ అనుభవాలుంటే కామెంట్స్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కూడా ఏదైనా మూవీ చూడాలి అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్లో ఆ మూవీ పేరు చెప్పండి. నేను మీకోసం ఆ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.